మీ అమ్మేమో కొట్టినట్టు చూస్తుంది, నువ్వేమో కొడతావు. మీ అమ్మ కూతుళ్ళ చేతిలో నేనొక కీలుపమ్మనైపోయాను. ఎందుకు కొట్టావో అదేనా తెలుసుకోవచ్చా? కొట్టింది నిన్ను కాదు, మా మమ్మీని. బేబీ ఏంటి బేబీ? హాస్పిటల్లో నేను చావబోయింది బావ కోసం. బావని ప్రేమిస్తున్నానని డాడీకి ముందు చెప్పుంటే డాడీ బావతో నా పెళ్లి ఎప్పుడో చేసుండేవాడు. కానీ నేను నిన్ను నమ్ముకున్నానే, అది నేను చేసిన తప్పు. ఇప్పుడు డాడీ బ్లెస్సింగ్స్ తో ఆ భూమి బావతో పెళ్లి పిట్లు ఎక్కేస్తుంది. ఒసే పిచ్చిదానా, అది జరిగే పని కాదే. భూమిని చేసుకోపోతే నా కొడుకు చచ్చిపోయేలా ఉన్నాడు అని ఆ గగన్గడమ్మ శారద నన్ను మీ నాన్నని పిలిచి మా కాళ్ళ మీద పడితే అప్పుడు దాన్ని మేము అవకాశంగా తీసుకుని ఆవిడ మీ మావయ్య కేపీకి విడాకులిస్తేనే ఈ పెళ్లి జరుగుతుందని కండిషన్ పెట్టాం. ఆ కండిషన్ కి శారదత్తయ్య ఒప్పేసుకుని ఉంటుంది, పెళ్ళైతే జరిగిపోతుంది కదా. ఒసే, ఏది పూర్తిగా వినవా? అబ్బే, నీ లక్షణాలు తక్కువ, అల్లుడు గారి లక్షణాలు ఎక్కువ అబ్బినట్టున్నాయమ్మాయి. ఇది కూడా అల్లుడు గారిలా వెర్రి బాగుంది. పిన్ని, దీని చేతిలో తిన్నావు సరిపోదా? నా చేతి రుచి కూడా చూస్తావా? ఇప్పుడు నేనేమన్నానమ్మాయి? మధ్యలోకి రాకు. చూడు బేబీ, కండిషన్ పెడితే శారది పెళ్లికి ఒప్పుకోదు అనుకున్నావు, కానీ ఒప్పుకుంది. నీలాగే మీ డాడీ కూడా ఈ పెళ్లి ఎక్కడ జరిగిపోతుందోనని టెన్షన్ పడుతున్నారు, కానీ జరగదు. వాళ్ళంతట వాళ్లే ఈ పెళ్లి మాకు వద్దు అని వెళ్లిపోయేలా చేస్తానని మీ డాడీకి మాటిచ్చాను. అదే మాట నీకు ఇస్తున్నాను, నన్ను నమ్ము. అయితే గ్యారంటీగా భూమితో బావ పెళ్లి జరగదా? జరగదు. మధ్యలోనే ఆగిపోతుందా? చెప్తున్నాను కదా బేబీ, ఆగిపోతుంది. మమ్మీ, ఆగిపోయిన ఎన్ని రోజులకి నాకు బావుకి పెళ్లి జరిపిస్తావు మమ్మీ? ఓ దేవుడో, ఇదేంటి పిన్ని ఇలా తయారైంది? అల్లుడు గారి లక్షణాలని చెప్తున్నాను కదమ్మాయి. మమ్మీ, బావతో నా పెళ్లి చేస్తా అని నువ్వు నాకు మాట ఇచ్చావు, అది నువ్వు మర్చిపోతున్నట్టున్నావు. మర్చిపోలేదే కర్మగాలి, ఆ రోజు నీకు మాట ఇచ్చాను. కానీ ఇప్పటికిప్పుడు నీతో వాడి పెళ్లి చేస్తానంటే వాడేమైనా ఎగేసుకుంటూ వస్తాడా?